ఇక్కడ సంక్రాంతి సందర్భంగా ఇక్కడ నోములు జరిగాయి. ఈ నోములు చాలా ఖర్చుతో కూడుకున్న పని, ఒక్కళ్ళతో రావడం వలన అన్ని శివుడికి సంబంధించిన నోములు నోముకున్నాము. అందులో శివపుష్టి అనేది ముఖ్యమైన నోము. అది ద్రౌపది దేవి తపస్సు చేసుకున్నప్పుడు నోముకున్నది. అది ఒక్కొక్క సోమవారం ఒక్కొక్క రకం నోముకుంటారు. ఒక సోమవారం గోధుమలు, ఒక సోమవారం మినుములు, 3వ సోమవారం బియ్యము, 4వ సోమవారం శనగలు, 5వ సోమవారం నువ్వులు. ఇలా 5 రకాలు నోముకుంటాము. దీని వలన మనం కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. సంక్రాంతి నోముల వలన సౌభాగ్యం బాగుంటుంది, పిల్లలు బాగుంటారు, లోకం బాగుంటుంది. లోక కళ్యాణం కోసం కూడా చేసుకుంటాము. అందుకని సంక్రాంతి నోములు బాగా నోముకుంటాము. తర్వాత కనుమ వస్తుంది. కనుమ రోజు కన్నెపిల్లలకు మార్నింగ్ చీపురు గాని ఏ పనులు చేయకుండానే కన్నెపిల్లలకు పసుపు పుట్టిస్తాం. వాళ్ళ నుంచి తీసుకుంటాం. మెయిన్ మనకి పసుపు కుంకుమ అండి. మనం ఎన్ని నోముకున్నా కూడా ఫస్ట్ పసుపు కుంకుమ నోముకున్నాకనే మనం ఏవైనా నోముకుంటాము. పసుపు కుంకుమ మన సౌభాగ్యానికి చిహ్నంగా భావించి మెయిన్ పసుపు కుంకుమ నోముకున్నాక తర్వాత ఈ ఎన్ని నోములైనా నోముకుంటాం. ఇందులో మెయిన్ ఏంటి అంటే నానబియ్యం నోముకుంటాము. నానబియ్యం ఏంటి అంటే మనకి సంక్రాంతికి కొత్త క్రాప్ వస్తుంది. ఆ క్రాప్ ని నోముకొని ఒక 10 మందికి అట్లా పెట్టుకుంటే లాభం, ఐ మీన్ మంచిది అన్నట్టు నోముకొని అందరికి పసుపొట్టులాగా పసుపు కుంకుమ బియ్యం పెడతారండి.